నమస్తే. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌కి మరో పెద్ద దెబ్బ పడింది. వారం క్రితం హత్యాయత్నం నుంచి బయటపడి కోలుకుంటున్న సమయంలో ఈసారి తన పూర్వీకులకు చెందిన పెద్ద మొత్తంలో భారీ ఆస్తులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సైఫ్ ఖాన్‌కి తన పూర్వీకుల నుంచి అంటే తాత ముత్తాత నుంచి సంక్రమించిన 15,000 కోట్ల ఆస్తులకు సంబంధించి ఇప్పుడే కాదు 2014లోనే మధ్యప్రదేశ్ సర్కార్ కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ డిపార్ట్మెంట్ నోటీసులు అందజేసింది. నోటీసుల సారాంశం ఏంటంటే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968, 2016ల కింద సైఫ్ అనుభవిస్తున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలి అని అడిగింది. నోటీసులకు స్పందించిన సైఫ్ 2015లో భోపాల్ హైకోర్టులో సవాల్ చేశాడు దాన్ని. భోపాల్ హైకోర్టు స్టే ఇచ్చింది, విచారణ పూర్తయ్యే వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని. ఇక 2014 డిసెంబర్ 13న అంటే నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే ఎత్తివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు చట్టబద్ధంగానే ఉన్నాయని, ఒకవేళ సైఫ్ అపిలేట్ ట్రైబ్యునల్లో 30 రోజులలోపు అప్పీల్కి వెళ్ళొచ్చని సమయం ఇచ్చింది, గడువు విధించింది. దీంతో అయితే 30 రోజుల గడువు పూర్తయినాయి. సైఫ్ కూడా అపిలేట్ ట్రైబ్యునల్లో అప్పీల్ చేసుకోలేదు. అంటే టెక్నికల్గా 15,000 కోట్ల ఆస్తి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలుందనమాట. అయిపోయింది, ఇంకా గడువు కూడా ముగిసింది. కేంద్రం ఇప్పుడు పూర్తిగా స్వాధీనం చేసుకోవచ్చు. హైకోర్టు మరి 30 రోజులు గడువు ఇచ్చినా సైఫ్ ఎందుకు అపిలేట్ అంటే ట్రైబ్యునల్లో అప్పీల్ చేసుకోలేదు? ఎందుకంటే ఒకవేళ ట్రిబ్యునల్కి వెళ్ళినా సరే అప్పీల్ చేసుకున్నా కూడా తన ఆస్తి తనకు తిరిగి రాదు, ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని సైఫ్కు తెలుసు కనుక. ఎందుకంటే చట్టం అలా ఉంది. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968, 2016లో అందులో స్పష్టంగా ఉందన్నమాట. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ఏంటి అసలు అంటే శత్రు దేశంగా గుర్తించిన దేశం అంటే మన దేశానికి శత్రు దేశం, ఆ దేశంకి సంబంధించిన పౌరుల ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది ఈ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్. దేశ విభజన తర్వాత పాకిస్తాన్తో యుద్ధం జరిగింది కాబట్టి అప్పుడు పాకిస్తాన్ మనకు శత్రు దేశమైంది. తర్వాత చైనాతో జరిగిన యుద్ధం వల్ల చైనా కూడా శత్రు దేశమైంది. ఆ రెండు దేశాలను శత్రు దేశాలుగా మనం పరిగణిస్తూ వస్తున్నాం. ఆయా దేశాల ఆస్తులు, ఆయా దేశాలకు చెందిన వ్యక్తుల ఆస్తులు ఏమున్నా సరే మన దేశంలో ఉన్న వాటిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దేశ విభజన తర్వాత మహమ్మద్ అలీ జిన్నా ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అలాగే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషరఫ్ కూడా అంటే ప్రస్తుత భారతదేశంలో ఆయన పుట్టాడు. దేశ విభజన తర్వాత వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళారన్నమాట. అలా ముషరఫ్ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుని వేలం వేశారు. ఇక ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆస్తులను కూడా వేలం వేసింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం. అయితే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని గుర్తించిన కేంద్రం 2016లో ఆ యాక్ట్ను సవరించి కొత్త చట్టం తీసుకొచ్చింది. 2017లో పార్లమెంట్లో ఈ ఎనిమీ ప్రాపర్టీ బిల్లు ఆమోదం పొందింది, చట్టరూపం దాల్చింది. కొత్త చట్టం ప్రకారం శత్రువుకు చెందిన వ్యక్తిగత ఆస్తులు ఎవరైనా సరే ఆస్తులు, వ్యాపారాలు వాటిని ఎట్లా గుర్తించి స్వాధీనం చేసుకోవాలి అనే అంశాల మీద ఒక స్పష్టమైన వివరణ ఇచ్చింది. అందులో చట్టం వివరణ ఇచ్చిందనమాట. అలా ది పబ్లిక్ ప్రెమిసెస్ యాక్ట్ ఆఫ్ 1971 కూడా సవరించి కొత్త చట్టంలో వివరంగా చెప్పారు. కొత్త చట్టం ప్రకారం దేశం వదిలి పాకిస్తాన్ లేదా చైనా పారిపోయినా లేదా వలస వెళ్ళిన వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తుల వారసులు ఎవరు, వాళ్ళకి ఆస్తిలో హక్కు ఉంటుందా లేదా అన్నది కూడా స్పష్టంగా చెప్తున్నదనమాట. ఒకవేళ భారత్లో ఉన్న భాగస్వాములకి పారిపోయిన వ్యక్తికి చెందిన వ్యాపారంలో ఎలాంటి హక్కులు ఉంటాయో కూడా కొత్త చట్టంలో వివరించారు. ఇక కొత్త చట్టం ప్రకారం దేశంలోని ఏ సివిల్ కోర్టుకి కూడా ఎనిమీ యాక్ట్ కిందకు వచ్చే వివిధాల కేసులను విచారణకు స్వీకరించి విచారణ చేసే అధికారము ఉండదు. ఇది జాప్యం లేకుండా పరిష్కారం కావడానికి ఈ సవరణ దోహదపడుతుందన్నమాట. పాత చట్టాన్ని సవరించడానికి కారణం కూడా ఏంటంటే దావూద్ ఇబ్రహీం కేసులో ఈ లోపాలు బయటపడ్డాయి. సరే, దావూద్ ఇబ్రహీం కేసులో ఇవన్నీ బయటపడ్డాయి కదా, మరి సైఫ్ ఖాన్ కేసులో ఉన్న మతలబ్ ఏమిటి అంటే ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పటౌడీకి ఉన్న ఆస్తులు వాళ్ళ నాన్న మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ద్వారా సంక్రమించినవే. భోపాల్ నవాబు హమీదుల్లా ఖాన్
1960లో చనిపోయాడు. వారసురాలిగా అతని పెద్ద కుమార్తె అబిదా సుల్తానాగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. అయితే అబిదా సుల్తానా తన తండ్రి మరణానికి ముందే అంటే 1950లోనే పాకిస్తాన్ వెళ్ళిపోయింది. అక్కడ తన భారత పౌరసత్వాన్ని కూడా వదులుకొని అక్కడే స్థిరపడిపోయింది. ఇక అబిదా సుల్తానా చెల్లెలు సబియా సుల్తానాను ఆమె చెల్లెల్ని వారసురాలుగా గుర్తించారు ఆస్తులకి. ఇక ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్‌ని 1968లో అంటే అమల్లోకి వచ్చింది కాబట్టి తమ ఆస్తులు భద్రంగానే ఉంటాయని వీళ్ళందరూ సైఫ్ ఖాన్ ఫ్యామిలీ భావించింది. అయితే అసలు వారసురాలు అబిదా సుల్తానా పాకిస్తాన్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఆస్తుల మీద మిగతా వారసులకు హక్కులు ఉండవు ఈ కొత్త సవరించిన చట్టం ప్రకారం. దీంతో అంటే అవన్నీ కూడా భారత ప్రభుత్వానికి చెందుతాయి. అంటే 1968లో ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అమల్లోకి వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వము చూసి చూడనట్లుంది ఇలాంటి వాటి విషయాలలో. అయితే ఎవరు శత్రు దేశానికి వెళ్ళారు, వాళ్ళ ఆస్తులకి సంబంధించిన వారసులు ఉంటే ఏం చేయాలన్న దాని మీద 1968 యాక్ట్లో వివరాలు లేవు. అందువల్ల ఆ వివాదాలు సివిల్ కోర్ట్స్లో కింది కోర్టులో దశాబ్దాల తరబడి నానుతూ వచ్చినాయి. ఇక 2016లో సవరించిన ఈ బిల్లులో ఈ చట్టంలో ప్రతి ఒక్క అంశాన్ని స్పృశిస్తూ స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే సివిల్ కోర్టుల జోక్యానికి అవకాశం లేకుండా చేశారు. అలా 15,000 కోట్ల ఆస్తులకి వారసురాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 15 అంటే స్థిరాస్తులకు సంబంధించిన అసలైన వారసురాలు అప్పుడే పాకిస్తాన్ వెళ్ళిపోయింది 1950లోనే. కాబట్టి అది శత్రు దేశానికి చెందిన ఆస్తిగానే పరిగణిస్తారు. 1947 దేశ విభజన తర్వాత భారత్ నుంచి ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళిపోయారో వాళ్ళ ఆస్తులు ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోతాయి, కొన్ని వెళ్ళిపోయాయి కూడా. ఇక ఈ కేసులో భోపాల్ నవాబు హమీదుల్లా ఖాన్ వారసుడిగా బతికే ఉన్నాడు 1960 వరకు. కాబట్టి అలాగే ఆస్తులన్నీ కొనసాగాయి. ఇక హమీదుల్లా ఖాన్ చనిపోయిన తర్వాత అతని వారసురాలు పాకిస్తాన్ వెళ్ళిపోయింది కాబట్టి వారసత్వం అంటూ ఏమీ ఉండదు ఇక్కడ. ఇక సబియా సుల్తానాకి సైఫ్ అలీ ఖాన్ మనవడవుతాడు. అంటే మన్సూర్ అలీ ఖాన్ తల్లి సబియా సుల్తానా. ఆస్తి దక్కాల్సింది అబిదా సుల్తానాకి, కానీ ఆవిడ పాకిస్తాన్ వెళ్ళిపోయింది. దీంతో చెల్లెలికి ఆస్తి వచ్చే అవకాశం లేదు. చెల్లెలి కొడుకే మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి కొడుకే సైఫ్ అలీ ఖాన్. అలా అక్కడి నుంచి ఆస్తి వచ్చింది కదా, ఇప్పుడు అక్కడి నుంచి సంక్రమించిన ఆస్తి సైఫ్ అలీ ఖాన్కి దక్కదు. అంటే 2015 నుంచి 2024 డిసెంబర్ వరకు కూడా మధ్యప్రదేశ్ హైకోర్టులో ఈ వారసత్వం మీద విచారణ జరిగింది. చివరగా 2024 డిసెంబర్ 13న రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జ్ సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాగూర్ల పిటిషన్ను కొట్టివేసింది. పిటిషనర్లు అప్పిలేట్ ట్రైబ్యునల్కు అప్పీల్ చేసుకోమంది గడువు విధించింది. 30 రోజుల్లోపు అప్పీల్కు వెళ్ళకపోతే చట్ట ప్రకారం ఏవైతే నోటీసులు ఇచ్చారో అవి అమల్లోకి వస్తాయని పేర్కొంది. సో తీర్పు స్పష్టంగా ఉంది. ఇక 2025 జనవరి 13 మొన్నటికి నెల రోజుల గడువు ముగిసింది. కానీ సైఫ్ షర్మిలా ఠాగూర్ అప్పీల్కు వెళ్ళలేదు. అంటే బహుశా గత 9 ఏళ్లుగా హైకోర్టులో జరిగిన వాదనలతో వాళ్ళ అడ్వకేట్లు కూడా చెప్పుంటారు కదా, వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, కొత్త చట్టాన్ని వాళ్ళకి అర్థమై ఉంటుంది, అప్పీల్కి వెళ్ళినా ఉపయోగం ఉండదు అని. ఇక దేశంలో 1947 నుంచి కూడా ఇప్పటి వరకు చాలా ఇలా ఆస్తులు అలా ఉండిపోయినాయి, తగిన చర్యలు తీసుకోలేదు. ఆర్టీఐ ద్వారా బయటపడిన విషయాలు మనం వివరాలు చూస్తే 12,983 స్థిరాస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిధిలో ఇంకా ఉన్నాయి. ఇక యూపీలో అయితే 5,688 ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సినవి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో 4,354 స్థిరాస్తులు స్వాధీనం చేసుకోవాల్సినవి ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఇప్పటికే సర్వే జరుగుతూనే ఉంది, కానీ సైఫ్ షర్మిలాకు సంబంధించిన ఆస్తులు సర్వే ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకా సైఫ్ ఖాన్ మీద హత్యాయత్నం అనేది కూడా తన ఆస్తులు పోవడం మీద నుంచి దృష్టి మరల్చడం కోసమే అనే ఒక అనుమానాలు సందేహాలు కూడా వచ్చినాయి. ఈ తీర్పు తర్వాత హత్యాయత్నం చేయడానికి వచ్చిన వాడు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ముంబైలో ఉంటున్నాడు, కానీ అతను బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి అక్రమంగా ప్రవేశించి ఆపై ముంబై వచ్చిన వాడని తేలింది. ఇక ఈ కేసుకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ దయానాయక్కి ఈ కేసును అప్పగించడం మీద కూడా మొదట అందరూ అవాక్కయ్యారు, ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే కేసుని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడానికి అఖిలేష్, మమతా బెనర్జీలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని దయానాయక్ ఎందుకు నియమించారు అని అన్నట్టు సైఫ్ సోలోగా నటించిన జ్వెల్ థీఫ్ త్వరలో విడుదల కాబోతున్నది. మరి ఏంటి నిజంగానే సైఫ్ వాళ్ళు నవాబులా, అసలేంటి వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ రాజులా అంటే మహమ్మద్ ఫైజ్ తలాబ్ ఖాన్ అనే అతను పాకిస్తాన్లోని కాందహార్లో బరేచ్ ట్రైబ్కి చెందిన వాడు. ట్రైబల్ చెరువులు తవ్వడం, పూడిక తీయడం అతని వృత్తి.
అప్పటి బ్రిటిష్ ఇండియాకు వలస వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేవాడు. బ్రిటిష్ వాళ్ళు మరాఠా రాజుతో యుద్ధం చేస్తున్న సమయంలో బ్రిటిష్ తరపున యుద్ధంలో పాల్గొన్నాడు అతను. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ ఫైజ్ తలాబ్ ఖాన్కి హర్యానాలోని గుర్గావ్ దగ్గర ఉన్న పటౌడి అనే గ్రామాన్ని ఇచ్చేశారు. అప్పట్లో చిన్న చిన్న గ్రామాలు కలిపి ఒక చిన్న రాజ్యంగా ఉండేవి కదా, అలా ఆ గ్రామాన్ని ఇచ్చి నువ్వు వేలుకోమన్నారు. తలాబ్ అంటే చెరువు, అందరికీ తెలుసు. అంటే ఆ తలాబ్ చెరువులు తవ్వేవాడు కాబట్టి తలాబ్ కదా, ఆ పేరు చిన్నతనంగా ఉన్నదని పటౌడి అని తగిలించుకున్నాడు. తలాబ్ని పూర్తిగా వదిలేశాడు. అప్పట్లో నెహ్రూ కూడా, ఆ నెహ్రూ పేరు కూడా కాలువ పక్కనే ఉండే వాళ్ళని నెహర్ అనేవారు. అది క్రమక్రమంగా నెహ్రూ అయిందనమాట. సరే, ఇక అసలు జమీందార్ అని పిలవచ్చు కానీ చెప్పుకోవడానికి క్లాస్గా ఉంటుందని నవాబు తగిలించుకున్నాడు. ఒక గ్రామాన్ని అతనికి అప్పచెప్పారు కాబట్టి జమీందార్ అవుతాడు అంతే, కానీ క్లాస్గా ఉంటుందని నవాబు తగిలించుకున్నాడు. అలా పటౌడి, నవాబు వీళ్ళు తగిలించుకున్నవే. మన్సూర్ అలీ ఖాన్ నుంచి ఇంకా అలా సైఫ్ అలీ ఖాన్ కూడా వచ్చినాయి. అసలు పేరైతే తలాబ్ సైఫ్ అలీ ఖాన్ అని పిలవాలి. ఇక ఎండి ఫైజ్ తలాబ్ ఖాన్ సంతానం అందరూ కూడా దేశ విభజన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోతే సైఫ్ ముత్తాత్ ఒక్కడే భారత్లో ఉండిపోయాడు. మిగతా వాళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళిపోయారు. వీళ్ళ మాతృభాష కూడా పష్తో లేదా పష్తూన్ అంటారు. ఇక దేశ విభజన తర్వాత పాకిస్తాన్లోని హిందువుల ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయి, కానీ మన దేశంలో మాత్రం నవాబుల పేరుతో చలామణి అవుతూ వస్తున్నాయి. ఇంకా హాయిగా ఇంకా ఆస్తులను అనుభవిస్తున్న వారు కోకొల్లలు. నిన్న మొన్నటి వరకు 70 ఏళ్ళుగా ఇప్పుడు పటౌడి కుటుంబం కూడా అలా ఇన్ని వేల కోట్లను అనుభవిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆ ఆస్తులను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది. ఇది అన్నమాట విషయము. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.